హాయ్ గైస్, వెల్కమ్ టు ద కోడింగ్ లైఫ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎల్సిఫ్ లాడర్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఎల్సిఫ్ లాడర్ అంటే ఏంటంటే మనం మల్టిపుల్ కండిషన్ ఇప్పుడు ఇఫ్ యూస్ చేసి ఒక కండిషన్ చెక్ చేస్తున్నాం. ఓకే, ఇఫ్ ఎల్స్ యూస్ చేసి అయితే ఇఫ్ లో ఉన్నదే ఎగ్జిక్యూట్ చేయి, లేకపోతే ఎల్స్ లో ఉన్నదే ఎగ్జిక్యూట్ చేయి అని రెండు ఆప్షన్స్ ఇవ్వగలుగుతున్నాం. ఇప్పుడు ఎల్సిఫ్ లాడర్ ఉపయోగించి ఏం చేయొచ్చు అంటే మనం మల్టిపుల్స్ కండిషన్స్, ఈ కండిషన్ ట్రూ కాకపోతే ఈ కండిషన్ చెక్ చేయి, ఈ కండిషన్ కూడా కాకపోతే ఈ కండిషన్ లోకి వెళ్ళు, ఇది కాకపోతే వేరేది, అలా ఆ సిచ్యువేషన్స్ లో మనం యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఎల్సిఫ్ లాడర్ ఎందుకు ఉపయోగిస్తాం అంటే మల్టిపుల్ కండిషన్స్ ని చెక్ చేయడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వాలంటే అప్పుడు మనం ఏం చేస్తాం, ఎంసెట్ ఎగ్జామ్ రాస్తాం. సో ఆ వచ్చిన ర్యాంక్ బట్టి మనకి కాలేజెస్ అనేవి అలోకేట్ అవుతాయి. సో ఇప్పుడు కాలేజ్ 1 అనే ఒక కాలేజ్ ఉంది. కాలేజ్ 1 ఆ కాలేజ్ లో మనకి సీట్ రావాలంటే 1-1000 మధ్యలో ర్యాంక్ రావాలి. సో అప్పుడే కాలేజీలో సీట్ వస్తుంది. కాలేజ్ 2 ఉంది. ఈ కాలేజ్ ఏంటి, 1001 ర్యాంక్ దగ్గర నుంచి 5000 ఈ ర్యాంక్ మధ్యలో వస్తే ఈ కాలేజీలో సీట్ వస్తుంది. కాలేజ్ 3 ఇప్పుడు 5001 నుండి 10,000 లోపు ర్యాంక్ వస్తే కాలేజ్ 3లో వస్తుంది. నెక్స్ట్ కాలేజ్ 4 10,000 నుండి ఎంత వచ్చినా ఈ కాలేజ్ 4 అనే కాలేజీలో వస్తుంది సీట్ అనుకున్నాం. 500 వచ్చింది ఒక స్టూడెంట్కి, ఎంసెట్ ర్యాంక్ 500 వచ్చింది. అప్పుడు ఏం చేస్తుంది, ఈ ఫస్ట్ చెక్ చేస్తుంది, ఫస్ట్ కాలేజీలో చెక్ చేసుకుంటాం 500 అనే ర్యాంక్ అనేది ఈ రేంజ్ మధ్యలో ఉందో లేదో చెక్ చేసుకుంటాం. 1 to 1000 కదా, సో 500 అయితే ఉంది కాబట్టి ఈ కాలేజీలో సీట్ వచ్చేస్తుంది. 1500 అనుకో ర్యాంక్, అప్పుడు ఏం చేస్తుంది, ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఇక్కడ ఈ రేంజ్ లో 1 to 1000 మధ్యలో లేదు. సో మనకి 1500 అంటే ఏ రేంజ్ లో ఉంది, 1001 to 5000 రేంజ్ లో ఉంది కాబట్టి సెకండ్ కాలేజ్ లో సీట్ అనేది వస్తుంది. ఓకేనా, ఇది సెకండ్ కాలేజ్ 50,000 ర్యాంక్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఈ స్టూడెంట్ కి ఎక్కడ వస్తుంది, ఈ రేంజ్ 50,000 అనేది ఏ రేంజ్ లో ఉంది, 1 to 1000 రేంజా కాదు, 1001 నుంచి 5000 రేంజా కాదు, 5001 నుంచి 10,000 రేంజా కాదు, 10,000 నుంచి అంతకన్నా ఎక్కువ రేంజ్. సో ఇక్కడ ఈ కాలేజ్ 4లో అనేది సీట్ వస్తుంది. ఓకేనా, ఇలా ఇలా మల్టిపుల్ కండిషన్స్ ని చెక్ చేసుకోవాలంటే మనం ఎల్సిఫ్ లాడర్ ని యూస్ చేస్తాం. ఇప్పుడు ఇది ఇఫ్ ఎల్స్ తో మనం యూస్ చేయలేం కదా, ఇఫ్ ఎల్స్ తో ఏం చేస్తాం, 2 కాలేజీలు మాత్రమే చెక్ చేయొచ్చు. ఓకేనా, అంతేనా, ఈ 2 కాలేజీలో చెక్ చేయడానికి ఉంటుంది. కాకపోతే ఇక్కడ ప్రతి దానికి కండిషన్ చెక్ చేయాలి. ఇప్పుడు ఈ ఇఫ్ ఎల్స్ లో ఏం చేస్తాం, మనం కండిషన్స్ మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయలేం. ఒక కండిషన్ ఇస్తాం ఇఫ్ లో, అది అయితే ఇఫ్ లోది ప్రింట్ చెయ్యి, లేకపోతే ఎల్స్ లోది ప్రింట్ చెయ్యి అని చెప్తాం. సో ఇక్కడ అలా కాదు కదా, మనకి ప్రతి కండిషన్ చెక్ చేయాలి. ఈ రేంజ్ లో ఉందా లేదా, ఈ రేంజ్ లో ఉందా లేదా, ఈ రేంజ్ లో ఉందా లేదా, ఇలా చెక్ చేయాలి కాబట్టి సో మల్టిపుల్ కండిషన్ చెక్ చేయాలి కాబట్టి మనం ఏం చేస్తాం, ఎల్సిఫ్ స్టేట్మెంట్ ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు కోడ్ రాసి చూద్దాం. విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేస్తున్నాను. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే న్యూ ఫైల్ తీసుకుంటున్నాను, కాలేజ్ అడ్మిషన్ .py. ఇక్కడ ఫైల్ నేమ్ అనేది క్యామెల్ కేసింగ్ లో ఇచ్చాను. కాలేజ్ అడ్మిషన్ అనే పైథాన్ ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను ర్యాంక్ బట్టి చేయాలి కదా, ర్యాంక్ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. ర్యాంక్ అనే వేరియబుల్ ఒక వ్యక్తికి 500 ర్యాంక్ వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను చెక్ చేయాలి. ఇప్పుడు 1 to 1000 వస్తే కాలేజ్ 1లో వచ్చిందని చెప్పాలి. సో దానికోసం ఇఫ్ అనే కండిషన్ రాస్తాను. ఇప్పుడు ఎల్స్ ఇఫ్ అనేది యూజ్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ కండిషన్ అనేది ఇఫ్ తో స్టార్ట్ చేయాలి. ఓకేనా, ఇందులో ఎల్స్ ఇఫ్ అంటే ఎలిఫ్ అని రాస్తాం, ఇందులో ELIF అని. ఓకేనా, ఇప్పుడు మనం ఇఫ్ లో చెక్ చేస్తాం, ర్యాంక్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, ర్యాంక్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1000 కోలన్. అంటే ఇప్పుడు అర్థం ఏంటి, ర్యాంక్ అనేది ఒకటి కన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదు, ఒకటితో సమానంగా ఉన్నా పర్వాలేదు. అర్థమైందా, ఇప్పుడు ఈక్వల్ టు ఇస్తే ఓన్లీ 1 ఉంటేనే తీసుకుంటుంది. అర్థమైందా, ఇప్పుడు ఏం చేస్తుంది, 1 కన్నా ఈక్వల్ గా ఉన్నా తీసుకుంటుంది, లేకపోతే 1 ఎక్కువగా ఉన్నా తీసుకుంటుంది. ఈ ర్యాంక్ అనేది 1000 కన్నా తక్కువ ఉండాలి, లేకపోతే 1000 తో సమానంగా ఉన్నా పర్వాలేదు అని చెప్తుంది. ఈ కండిషన్ ట్రూ అయితే లోపల ఏం చేస్తాం మనం, ప్రింట్ కాలేజ్ 1. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సెకండ్ కండిషన్ చెక్ చేయాలనుకుంటున్నాను. సెకండ్ కండిషన్ ఏంటి, 1001 నుంచి 5000 మధ్యలో రేంజ్ ని చెక్ చేయాలి. సో దానికోసం నేను ఎలిఫ్ ని యూజ్ చేస్తాను. ఓకేనా, ELIF, ఎలిఫ్ ర్యాంక్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1001 మరియు ర్యాంక్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5000 కోలన్ ప్రింట్. దీని అర్థం ఏంటి, ర్యాంక్ అనేది వచ్చిన ర్యాంక్ అనేది 1001 కన్నా గ్రేటర్ అయినా పర్వాలేదు, ఈక్వల్ అయినా పర్వాలేదు.
సో దీంతో పాటుగా అదే ర్యాంక్ అనేది 5000 కన్నా తక్కువైనా ఉండాలి, లేకపోతే సమానంగా ఉన్నా పర్వాలేదు. ఈ మధ్య రేంజ్ లోనే వాల్యూ రావాలి. సో ఇది కరెక్ట్ అయితే ఈ స్టేట్మెంట్ ట్రూ అయితే ఈ కండిషన్, అప్పుడు ఈ ఎల్ఎఫ్ బ్లాక్ లోకి వచ్చి ఈ కాలేజ్ 2 అనేది ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇంకొక కండిషన్ చెక్ చేస్తున్నాం. అదేంటి, ర్యాంక్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5001 అండ్ ఎక్కడ వరకు రేంజ్ 1000 వరకు కదా, సరే 10,000 వరకు కదా. ర్యాంక్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10,000. ఇప్పుడు ఏం చేస్తుంది, ప్రింట్ కాలేజ్ 3. ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ ర్యాంక్ 5,001 కన్నా ఈక్వల్ అయినా పర్వాలేదు, లేకపోతే ఎక్కువ ఉన్నా పర్వాలేదు. అండ్ అదే ర్యాంక్ వచ్చేసి 10,000 కన్నా తక్కువ ఉండాలి, లేకపోతే 10,000 ఈక్వల్ గా ఉన్నా పర్వాలేదు. అప్పుడు ఈ కండిషన్ ట్రూ అయితే కాలేజ్ 3 అని ప్రింట్ చేయి అని చెప్తున్నాం. లేకపోతే ఎలిఫ్ ర్యాంక్ గ్రేటర్ దాన్ 10,000 కోలన్ ఎంటర్ ప్రింట్ కాలేజ్ 4. ఓకేనా. ఇప్పుడు ర్యాంక్ అనేది ఒకవేళ 10,000 కన్నా ఎక్కువ ఉంది, ఈ కండిషన్ ట్రూ అయింది అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఈ ఎల్సి బ్లాక్ లోకి వచ్చి కాలేజ్ 4 అని ప్రింట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు చెక్ చేద్దాం. ఇప్పుడు ర్యాంక్ అనేది 500 అంటే ఏ రేంజ్ మధ్యలో ఉంది, ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తున్నాం. ర్యాంక్ అనేది 1తో ఈక్వల్ ఆర్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు, ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది. నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. అదే ర్యాంక్ అనేది 1000 కన్నా తక్కువ ఉందా, లేకపోతే ఈక్వల్ గా ఉందా అని చెక్ చేస్తుంది. ఈ రేంజ్ మధ్యలో ఉంది కదా 500 అనేది. సో ఇప్పుడు ఏమవుతుందంటే కాలేజ్ 1 అనేది ప్రింట్ అవుతుంది. సో రన్ చేసి చూద్దాం. రన్. ఇక్కడ అవుట్పుట్ లో చూడండి, కాలేజ్ 1 అనేది ప్రింట్ అయిపోయింది. ఒకవేళ రేంజ్ అనేది 5000 అని ఇద్దాం. ఇప్పుడు ర్యాంక్ అనేది ఫస్ట్ కండిషన్కి వచ్చింది. ఇఫ్ లో చెక్ చేస్తుంది. ర్యాంక్ అనేది 1 కన్నా ఎక్కువ, లేకపోతే ఈక్వల్ టు 1 అని చెక్ చేసింది. 5000 అనేది 1 కన్నా ఎక్కువ కదా, ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది. నెక్స్ట్ సెకండ్ కండిషన్ వస్తుంది. ర్యాంక్ అనేది 1000 కన్నా చిన్నదా, లేకపోతే ఈక్వల్ టు 1000 అంటే 5000 అనేది చిన్నది కాదు, ఈక్వల్ కాదు. సో ఈ కండిషన్ ఫాల్స్ అయిపోయింది. ఇప్పుడు ఏమైంది, ఈ ఎండ్ సింబల్ ఏం చేస్తుంది, రెండు ట్రూ అయితే ట్రూ ఇస్తుంది కదా. సో ఇది ఫాల్స్ అయిపోయింది. ఈ ఫాల్స్ అయిపోతే ఈ లోపలికి వెళ్ళదు అనమాట, ఎగ్జిక్యూషన్ జరగదు, డైరెక్ట్ బయటకు వచ్చేస్తుంది. ఈ ఎల్సిఫ్ లోకి వెళ్తుంది, ఈ ఎలిఫ్ లోకి వెళ్తుంది. అప్పుడు ర్యాంక్ ని మళ్ళీ చెక్ చేస్తుంది. ర్యాంక్ 5000 గ్రేటర్ దాన్ 1001 ఆర్ ఈక్వల్ టు 1001. 5000 అనేది 1001 కన్నా పెద్దదా, లేకపోతే ఈక్వల్ అని అడిగింది. సో ఈక్వలే, ఈ కండిషన్ అయింది. నెక్స్ట్ అండ్ మరియు ఈ కండిషన్ కూడా చెక్ చేయి అంటుంది. అప్పుడు ర్యాంక్ 5000 అనేది 5000కి సమానమా, లేకపోతే తక్కువ ఉందా 5000 కన్నా అంటే ఈ కండిషన్ కూడా ట్రూ అయింది. సో ఇప్పుడు ఏమైంది, రెండు కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఈ ఎలిఫ్ బ్లాక్ అనేది ట్రూ అని రిటర్న్ చేస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది, ఈ బ్లాక్ లోపలికి వెళ్ళి ఈ ప్రింట్ స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా. ఈ 5000 to 10,000 మధ్య రేంజ్ లో ఇస్తే ఈ కాలేజ్ 3 అని ప్రింట్ అవుతుంది. నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు డైరెక్ట్ 50,000 ఇస్తున్నాను. 50,000 అనేది ర్యాంక్ వచ్చింది. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. 1 కన్నా పెద్దదా అంటే ఈ ఫస్ట్ కండిషన్ అనేది ట్రూ అయింది. నెక్స్ట్ ఈ ర్యాంక్ అని నెక్స్ట్ కండిషన్ కూడా చెక్ చేయంటుంది. ఇక్కడికి వచ్చింది అండ్ 1000 కన్నా చిన్నదా అని అడుగుతుంది. అప్పుడు ఏమైంది, ఇది ఫాల్స్ కదా, 50,000 అనేది 1000 కన్నా చిన్నది కాదు. సో ఇది ఫాల్స్ అయింది. నెక్స్ట్ ఎలిఫ్ లోకి వచ్చింది. ఇక్కడ చెక్ చేసింది 1001 కన్నా పెద్దదా, లేకపోతే ఈక్వల్ అని. అప్పుడు పెద్దదే 1001 కన్నా, ఈ ఫస్ట్ కండిషన్ అనేది ట్రూ అయింది. నెక్స్ట్ కండిషన్కి వెళ్తుంది. ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఇప్పుడు ఈ ర్యాంక్ అనేది 5000 కన్నా చిన్నదా ఆర్ ఈక్వల్ టు 5000 అని అడుగుతుంది. అంటే 50,000 అనేది 5000కి ఈక్వల్ కాదు, చిన్నది కాదు. సో ఇది కూడా ఫాల్స్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఎలిఫ్కి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ర్యాంక్ అనేది 5001కి ఈక్వల్ ఆర్ పెద్దదా అని అంటే ఈ ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ ర్యాంక్ అనేది 10,000 కన్నా చిన్నదా, లేకపోతే 10,000కి ఈక్వల్ అని అడుగుతుంది. సో ఇది కూడా ఫాల్స్. 50,000 అనేది చిన్నది కాదు, 10,000 కన్నా ఈక్వల్ కాదు. ఓకేనా. సో ఇది కూడా ఫాల్స్ ని ప్రింట్ చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఎల్సిఫ్ లోకి వస్తుంది. ఎల్సిఫ్ లోకి వచ్చిన తర్వాత ర్యాంక్ ఈక్వల్ టు ర్యాంక్ గ్రేటర్ దెన్ 10,000. ఇప్పుడు 50,000 అనేది 10,000 కన్నా ఎక్కువ అంటుంది. అది ట్రూయే కదా, ఎక్కువ అంటే ట్రూ అయింది. అప్పుడు ఏం చేస్తుందంటే ఈ స్టేట్మెంట్ ఏముంది, ఈ ప్రింట్ స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, కాలేజ్ 4 అనేది. ఇప్పుడు రన్ చేస్తున్నాను. రన్ స్టార్ట్ డీబగింగ్. ఓకే. ఇప్పుడు ఏమైంది, కాలేజ్ 4 అనేది ప్రింట్ అయిపోయింది. కాలేజ్ 4 అనేది ప్రింట్ అయిపోయింది. ఓకే. ఇలాంటి కండిషన్స్ ని చెక్ చేయడం కోసం మనం ఎలిఫ్ ని యూజ్ చేస్తాం. లేడర్ టైప్ లో ఉంది కదా, ఇలా లేడర్ అంటే నిచ్చెన టైప్ లో. సో దీన్నే ఇలా కంటిన్యూస్ గా ఎలిఫ్ యూజ్ చేస్తాం కదా, ఇలా ఎన్నైనా మనం యూజ్ చేసుకోవచ్చు.
సో దీన్నే ఎల్సిఫ్ లేడర్ అంటారు. ఓకే, ఎలిఫ్ లేడర్. ఓకే గైస్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.